హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్ము వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్. సో ముందుగా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అందులోకి హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే ఒక 2.5 స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. సో మీ టేస్ట్కి తగినంత మీరు యాడ్ చేయండి కారం పొడి. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసాను. అలాగే నేను ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను, అంతే, మొత్తం వేయలేదు, హాఫ్ పీసే వేసాను. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నిటిని మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసి అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉంచాలి. నేను ఈ రెసిపీ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను. సో మనం కుక్కర్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నేను 2 తీసుకున్నాను ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 5-6 లవంగాలు, అంటే మీకు ఘాటు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి, ఒక 2-3 దాల్చిన చెక్క, ఒక 4 ఇలాచి, అలాగే కొంచెం సాజీర వేసుకోండి. వీటితో పాటు ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి. జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. మన ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా మగ్గే వరకు కలిపిన తర్వాత నేను ఒక పిడికెడంతా పుదీనా ఆకులు తీసుకున్నాను. అవి కూడా వేసేసి సాల్ట్ కొంచెమే యాడ్ చేశాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు యాడ్ చేసాం కదా. ఇంకా నేను ఇదే సాల్ట్ నేను ఇంకా యాడ్ చేయను. అలాగే కొంచెం 1/4 కూడా కాదు, దానికంటే తక్కువనే పసుపు. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ అందులో వేసేయాలి. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా మంచిగా వచ్చేసి ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ కలుపుకోవాలి. కలిపిన తర్వాత సేమ్ మనకు చికెన్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 70 to 80% కుక్ అవ్వాలి మనం రైస్ వేయక ముందుకి. సింపుల్ రెసిపీ అండి, కానీ చాలా సూపర్గా ఉంటుంది. బిర్యానీతో పోలిస్తే ఇది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక 50% చికెన్ కుక్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయాలి. ఇప్పుడు చికెన్ మంచిగా కుక్ అయిందో లేదో ఒక 80% కుక్ అయ్యేలాగా చెక్ చేస్తూ ఉండాలి మధ్యలో. మనకి 80% కుక్ అయింది అంటే ఇంకా అయిపోయినట్టే, చికెన్ అయిపోయినట్టుతో ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ నేను నార్మల్ సోనా మసూరి తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. సో మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ ఇట్లా మంచిగా కలపండి. కలిపితే మనకి రైస్ ఏంటంటే మంచిగా మెత్తగా కాకుండా ఏ పార్ట్ కాపాడు మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ ఇప్పటి నుంచి హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇంతకుముందు మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో చేసినాం కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి. వాటర్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక కట్ట కొత్తిమీర, ఇంకా అలాగే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్కి మూత పెట్టేసేయాలి. మూత పెట్టి నేనైతే ఒక 3 విజిల్స్ పెట్టాను. 3 విజిల్స్ పెట్టేసి అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత చూడండి, వావ్, ఎంత సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. అసలు రైస్ మెత్తగా అవ్వలేదు, ఎంత బాగుందో తెలుసా. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.